నేను ఈరోజైతే మా ఆయన పొద్దున్నే వెళ్ళి పిల్లల కోసమని హోటల్ కాళ్ళు తెచ్చినాడు. అన్నీ శుభ్రంగా కడుక్కొని టమాటాలు, పసుపు, ఉప్పు, అన్ని టమాటాలు అన్నీ వేసి శుభ్రంగా కడుక్కొని అన్నీ వేసుకున్నాను. నీళ్ళు అయితే ఒక సొంబు పోసుకున్నాను. వీటిని శుభ్రంగా చేసుకున్నారు. ఇట్లా మూత పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని మూత పెట్టుకొని విజిల్ వేసుకోవాలా. ఓ 2-3 విజిల్ అయిన తర్వాత మరి తీసి అవి పెట్టుకున్న ధనియాలు, ఇవన్నీ ఎల్లిపాయలు, లవంగాలు, మిరియాలు ఇవల్ల రోట్లో వేసి నూరుకోవాలి. అల్లం కొత్తిమీర కూడా వేసుకొని నూరుకోవాలి. ఇది అల్లం కొత్తిమీర, కొబ్బరి ఒక గిన్నె, ధనియాలు, ఎల్లిపాయలు, మిరియాలు, లవంగాలు, యాలక బుడ్డలు, గసాల నూరుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత నూనె, అప్పుడు సొమ్ము నిండా నీళ్ళు పోసుకొని పెట్టుకోయింది కదా ఇన్నయ్యవే. మరి ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి ఇలా 2 గంటల ఆయిల్ పోయాల. కారం 2 చెంచాలు వేసుకోవాలి. ఇంకో చెంచా కూడా వేసుకుంటున్నాను. కొరుకునేదే కారం, అది కొట్టించిన, ఇది కొట్టించిన కారం బాగా టేస్ట్ ఉంటుంది. ఎంత పడిన కేజీ మిరకాయలు, మిరకాయలు 200 కేజీ బాగుంటుంది. లేకపోతే అయితే ఏమి ఎర్రగైదా, ఎర్రగైదా అంటే మరి రెడ్ ఉంటుంది కారం మిరకాయలు కాబట్టి, కొట్టించిన మిరకాయలు కాబట్టి. ఎర్రగైదా కారం ఎక్కువైతుందేమో. పుండు కూర పెడతారు కదా, సరిపోతుంది. అట్లయితే సరిపోతుందిలే. రైట్, ఓకే అండి. ఏ కారం సరిపోతుంది. ఇంకా పుండు కూర పెడితే కవర్ అవుతుంది. ఇంకా ఎక్కువైతే పిల్లలు మళ్ళీ తినాలి కదా, కొంచెం సప్పగా పర్లేదు. సరే అట్లయితే రైట్ పెట్టేస్తావా? ఇంకా పెట్టేస్తాను దీన్ని. గోంగూర అప్పుడు పెడతావు? గోంగూర ఇంకా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టేటప్పుడు ఉడికేటప్పుడు గోంగూర పెట్టుకోవాలి. రైట్, ఓకే. పెట్టుతావా మళ్ళీ? ఇప్పుడు కొంచెం ఉండు. దీనికి కావాల్సిన హెచ్చం పదార్థాలు ఇక మిరియాలు, లవంగాలు, యాలకులు అన్నీ మిక్స్ పెట్టినే, కొబ్బరి, ధనియాల పొడి, ఎల్లిపాయలు వేసి పట్టుకునే, అల్లము కొత్తిమీర, ఎల్లిపాయలు వేసి నూరుకొని రోట్లో అన్నీ నూరుకొని పెట్టుకునే. ఓకే, రైట్, ఓకే. పెట్టండి మళ్ళీ లాస్ట్లో వేసుకుంటున్నావు. రైట్, ఉందనండి. 3 చెంబులు నీళ్ళు పెట్టుకునే వేసాను దాంట్లోకి. ఇలా పల్ల ఉడికేటప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూరని వేసుకోవాలి దీంట్లోకి. వాటర్ 3 చెంబులు పోసినావు అంటే, చెంబులు అంటే లీటర్ ఉంటాయా? ఒక చెంబు 1/2 లీటర్. ఎట్లా రా చెప్పండి. ఒక్క చెంబు వచ్చేసి 1/2 లీటర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలి, విజిల్ వేసుకోవాలి. ఒక 10-15 విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా తీసి పెట్టుకోవాలి, లేదంటే ఎగురుతుంది మూతికి. రైట్, విజిల్ వేయించింది తీసినే. బాగానే ఉంది కదా రే. 10-15 విజిల్ వేయించిన. ఇప్పుడు మసాలా వేసుకోవడానికి. ఏం కూర ఇది? అల్లం కొత్తిమీర. ఇది పాయకూర. పాయకూర అంటే చెప్పండి, మాకు తెలుగులా మాకు తెలియదురా. హోటల్ కూర. హోటల్ కాళ్ళను, రైటా? హోటల్ కాళ్ళు కూర. ఓకే. అల్లం కొత్తిమీర వేసుకునే. వాసన మాకు బొక్కాసన వేస్తుంది కదా. కొబ్బరి,
ధనియాల పొడి, కొబ్బరి, అల్లం, కొత్తిమీర, ధనియాల పొడి, అంతేనా? ఇంకేమన్నా ఉంటాయి? మిరియాల పొడి మిక్సీ పట్టుకుంటే మామూలు ఏమన్నా రోట్లో వేసి దంచుకునేది. రైట్ ఓకేరా. బాగా ఘాటుగా ఉంటుంది మిరియాల పొడి వేసుకుంటే. నువ్వు చెప్పకూడదు, నేను తిన్నాక చెప్పాలా. నేను తిన్నాక చెప్తా టేస్ట్ దాని కదా. ఇట్లా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికింది. ఇంకా ఇగో ఏమి స్మెల్ వస్తుంది, కాలుతుంది. కొంచెం మగ్గనిచ్చి దీన్ని తీసుకొని కలుపుకొని వేసుకొని తినడమే. తీసినాను, ఇది తీసి ఇప్పుడు కలుపుకోవడమేనండి. అందుకే ఇట్లా అంటేనే మెదిగిపోతుంది అనుకుంటు కూర. చక్కగా మెత్తగా ఉడికించండి. మెత్తగా ఇట్లా వేసుకొని ఫినిష్ చేసి చెప్పు. అబ్బా టేస్ట్ కాదురా, బాగుంది భారతీయుడు. మనకు కావలసిన గోంగూరతో పాయ కూర రెడీ అయింది. ఇంకా తింటున్నాడు చూడండి. బాగుంది, ఏం బాగుంది, కాలుతుంది, వేడి ఉందిరా. కలుపుకొని ఇంత ముద్ద పెట్టుకొని ముక్కేసుకుంటే నెంబర్ 1 ఉంటుందిరా. ఏంటి వేడి ఉంది. వేడి ఉందంటే తింటాను ముద్ద. బా కమ్మందిరా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఉంటా. అన్నము పాయ కూర పెట్టుకొని తింటే దాని రుచి వేరు. ఓకే బాయ్.